యూట్యూబ్. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు సోషల్ మీడియా హవా నడుస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇదే సోషల్ మీడియా వల్ల ఎంత మంచి జరుగుతుందో అంతే చెడు కూడా జరుగుతుంది. అడ్డు అదుపు లేకుండా యూట్యూబ్ ఛానల్స్ పుట్టుకురావడం, వారికి ఇష్టం వచ్చిన విషయాలను అందులో అప్లోడ్ చేయడం ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది. అందుకే తాజాగా గూగుల్ సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. ఫేక్ న్యూస్ షేర్ చేస్తున్న వివిధ దేశాలకు చెందిన 11,000 యూట్యూబ్ ఛానళ్లను తొలగించింది. ఈ ఛానళ్లు చైనా, రష్యాతో పాటు ఇతర దేశాలకు చెందిన దుష్ప్రచార కార్యక్రమాలు ప్రచారం చేస్తున్నాయని తెలిపింది. తొలగించబడిన ఛానళ్లలో 7,700కి పైగా చైనాకు చెందినవి. ఈ ఛానళ్లు ప్రధానంగా చైనీస్, ఇంగ్లీష్ భాషల్లో కంటెంట్ను పోస్ట్ చేశాయి. ఈ కంటెంట్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాను ప్రోత్సహించడం, అధ్యక్షుడు జీ జిన్పింగ్ ప్రశంసించడం, యుఎస్ విదేశాంగ విధానంపై సానుకూల వ్యాఖ్యలు చేయడం వంటివి లక్ష్యంగా కంటెంట్ ఉన్నట్లు గూగుల్ సంస్థ తెలిపింది. మరో 2,000కి పైగా యూట్యూబ్ ఛానళ్లు రష్యాకు సంబంధించినవి కాగా, ఈ ఖాతాలు అవే భాషల్లో మెసేజ్లను వ్యాప్తి చేస్తున్నాయి. రష్యాకు మద్దతిస్తూ ఉక్రెయిన్, నాటో, పాశ్చాత్య దేశాలను విమర్శిస్తూ కంటెంట్ షేర్ చేస్తున్నాయి. ఈ కంటెంట్లో కొంత భాగం రష్యన్ ప్రభుత్వ మద్దతు గల సంస్థలు, కన్సల్టింగ్ సంస్థలతో ముడిపడి ఉందని గూగుల్ తెలిపింది. గతంలో రష్యా ఉక్రెయిన్పై దండయాత్ర చేసిన తర్వాత 2022 మార్చిలో రష్యన్ ప్రభుత్వ నియంత్రణలో ఉన్న మీడియా సంస్థ యూట్యూబ్ ప్రధాన ఛానళ్లను బ్లాక్ చేసింది. 2025 మేలో కూడా ఆర్టీకి సంబంధించిన 20 యూట్యూబ్ ఛానళ్లు, 4 ప్రకటన ఖాతాలు, ఒక బ్లాగర్ బ్లాగ్ను గూగుల్ తొలగించింది. చైనా, రష్యాతో పాటు ఇరాన్, టర్కీ, ఇజ్రాయెల్, రొమేనియా, ఘనా వంటి దేశాలకు సంబంధించిన తప్పుడు ప్రచార ఛానళ్లను గూగుల్ తొలగించింది. ఇవి రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకుని షేర్ చేస్తున్నాయి. ఇజ్రాయెల్, పాలస్తీనా సంఘర్షణ, అంతర్గత ఎన్నికలు వంటి ప్రాంతీయ సమస్యలను ప్రస్తావించింది. అజర్బైజాన్కి చెందిన 457 ఛానళ్లు అజర్బైజాన్ అనుకూల కథనాలను ప్రచారం చేస్తూ ఆర్మేనియా దేశీయ విమర్శకులను విమర్శించాయి. ఈ తొలగింపులు గూగుల్ థ్రెట్ అనాలిసిస్ గ్రూప్ ఆధ్వర్యంలో జరిగాయి. టీఏజీ ప్రపంచవ్యాప్తంగా ప్రభావ కార్యకలాపాలను పర్యవేక్షిస్తోంది, తొలగిస్తుంది. మొత్తంగా ఈ చర్యలు ఆన్లైన్లో దుష్ప్రచారాన్ని అరికట్టేందుకు, కస్టమర్లను తప్పుదారి పట్టించకుండా చూసేందుకు, ప్రజాస్వామ్య చర్చలను బలహీనపడకుండా నిరోధించడానికి గూగుల్ ఈ చర్యలు చేపడుతోంది. యూట్యూబ్. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు సోషల్ మీడియా హవా నడుస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇదే సోషల్ మీడియా వల్ల ఎంత మంచి జరుగుతుందో అంతే చెడు కూడా జరుగుతుంది. అడ్డు అదుపు లేకుండా యూట్యూబ్ ఛానల్స్ పుట్టుకురావడం, వారికి ఇష్టం వచ్చిన విషయాలను అందులో అప్లోడ్ చేయడం ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది. అందుకే తాజాగా గూగుల్ సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. ఫేక్ న్యూస్ షేర్ చేస్తున్న వివిధ దేశాలకు చెందిన 11,000 యూట్యూబ్ ఛానళ్లను తొలగించింది. ఈ ఛానళ్లు చైనా, రష్యాతో పాటు ఇతర దేశాలకు చెందిన దుష్ప్రచార కార్యక్రమాలు ప్రచారం చేస్తున్నాయని తెలిపింది. తొలగించబడిన ఛానళ్లలో 7,700కి పైగా చైనాకు చెందినవి. ఈ ఛానళ్లు ప్రధానంగా చైనీస్, ఇంగ్లీష్ భాషల్లో కంటెంట్ను పోస్ట్ చేశాయి. ఈ కంటెంట్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాను ప్రోత్సహించడం, అధ్యక్షుడు జీ జిన్పింగ్ ప్రశంసించడం, యుఎస్ విదేశాంగ విధానంపై సానుకూల వ్యాఖ్యలు చేయడం వంటివి లక్ష్యంగా కంటెంట్ ఉన్నట్లు గూగుల్ సంస్థ తెలిపింది. మరో 2,000కి పైగా యూట్యూబ్ ఛానళ్లు రష్యాకు సంబంధించినవి కాగా, ఈ ఖాతాలు అవే భాషల్లో మెసేజ్లను వ్యాప్తి చేస్తున్నాయి. రష్యాకు మద్దతిస్తూ ఉక్రెయిన్, నాటో, పాశ్చాత్య దేశాలను విమర్శిస్తూ కంటెంట్ షేర్ చేస్తున్నాయి. ఈ కంటెంట్లో కొంత భాగం రష్యన్ ప్రభుత్వ మద్దతు గల సంస్థలు, కన్సల్టింగ్ సంస్థలతో ముడిపడి ఉందని గూగుల్ తెలిపింది. గతంలో రష్యా ఉక్రెయిన్పై దండయాత్ర చేసిన తర్వాత 2022 మార్చిలో రష్యన్ ప్రభుత్వ నియంత్రణలో ఉన్న మీడియా సంస్థ యూట్యూబ్ ప్రధాన ఛానళ్లను బ్లాక్ చేసింది. 2025 మేలో కూడా ఆర్టీకి సంబంధించిన 20 యూట్యూబ్ ఛానళ్లు, 4 ప్రకటన ఖాతాలు, ఒక బ్లాగర్ బ్లాగ్ను గూగుల్ తొలగించింది. చైనా, రష్యాతో పాటు ఇరాన్, టర్కీ, ఇజ్రాయెల్, రొమేనియా, ఘనా వంటి దేశాలకు సంబంధించిన తప్పుడు ప్రచార ఛానళ్లను గూగుల్ తొలగించింది. ఇవి రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకుని షేర్ చేస్తున్నాయి. ఇజ్రాయెల్, పాలస్తీనా సంఘర్షణ, అంతర్గత ఎన్నికలు వంటి ప్రాంతీయ సమస్యలను ప్రస్తావించింది. అజర్బైజాన్కి చెందిన 457 ఛానళ్లు అజర్బైజాన్ అనుకూల కథనాలను ప్రచారం చేస్తూ ఆర్మేనియా దేశీయ విమర్శకులను విమర్శించాయి. ఈ తొలగింపులు గూగుల్ థ్రెట్ అనాలిసిస్ గ్రూప్ ఆధ్వర్యంలో జరిగాయి. టీఏజీ ప్రపంచవ్యాప్తంగా ప్రభావ కార్యకలాపాలను పర్యవేక్షిస్తోంది, తొలగిస్తుంది. మొత్తంగా ఈ చర్యలు ఆన్లైన్లో దుష్ప్రచారాన్ని అరికట్టేందుకు, కస్టమర్లను తప్పుదారి పట్టించకుండా చూసేందుకు, ప్రజాస్వామ్య చర్చలను బలహీనపడకుండా నిరోధించడానికి గూగుల్ ఈ చర్యలు చేపడుతోంది. యూట్యూబ్. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు సోషల్ మీడియా హవా నడుస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇదే సోషల్ మీడియా వల్ల ఎంత మంచి జరుగుతుందో అంతే చెడు కూడా జరుగుతుంది. అడ్డు అదుపు లేకుండా యూట్యూబ్ ఛానల్స్ పుట్టుకురావడం, వారికి ఇష్టం వచ్చిన విషయాలను అందులో అప్లోడ్ చేయడం ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది.
అందుకే తాజాగా గూగుల్ సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. ఫేక్ న్యూస్ షేర్ చేస్తున్న వివిధ దేశాలకు చెందిన 11,000 యూట్యూబ్ ఛానళ్లను తొలగించింది. ఈ ఛానళ్లు చైనా, రష్యాతో పాటు ఇతర దేశాలకు చెందిన దుష్ప్రచార కార్యక్రమాలు ప్రచారం చేస్తున్నాయని తెలిపింది. తొలగించబడిన ఛానళ్లలో 7,700కి పైగా చైనాకు చెందినవి. ఈ ఛానళ్లు ప్రధానంగా చైనీస్, ఇంగ్లీష్ భాషల్లో కంటెంట్ను పోస్ట్ చేశాయి. ఈ కంటెంట్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాను ప్రోత్సహించడం, అధ్యక్షుడు జీ జిన్పింగ్ ప్రశంసించడం, యుఎస్ విదేశాంగ విధానంపై సానుకూల వ్యాఖ్యలు చేయడం వంటివి లక్ష్యంగా కంటెంట్ ఉన్నట్లు గూగుల్ సంస్థ తెలిపింది. మరో 2,000కి పైగా యూట్యూబ్ ఛానళ్లు రష్యాకు సంబంధించినవి కాగా ఈ ఖాతాలు అవే భాషల్లో మెసేజ్లను వ్యాప్తి చేస్తున్నాయి. రష్యాకు మద్దతిస్తూ ఉక్రెయిన్, నాటో, పాశ్చాత్య దేశాలను విమర్శిస్తూ కంటెంట్ షేర్ చేస్తున్నాయి. ఈ కంటెంట్లో కొంత భాగం రష్యన్ ప్రభుత్వ మద్దతు గల సంస్థలు, కన్సల్టింగ్ సంస్థలతో ముడిపడి ఉందని గూగుల్ తెలిపింది. గతంలో రష్యా ఉక్రెయిన్పై దండయాత్ర చేసిన తర్వాత 2022 మార్చిలో రష్యన్ ప్రభుత్వ నియంత్రణలో ఉన్న మీడియా సంస్థ యూట్యూబ్ ప్రధాన ఛానళ్లను బ్లాక్ చేసింది. 2025 మేలో కూడా ఆర్టీకి సంబంధించిన 20 యూట్యూబ్ ఛానళ్లు, 4 ప్రకటన ఖాతాలు, ఒక బ్లాగర్ బ్లాగ్ను గూగుల్ తొలగించింది. చైనా, రష్యాతో పాటు ఇరాన్, టర్కీ, ఇజ్రాయెల్, రొమేనియా, ఘనా వంటి దేశాలకు సంబంధించిన తప్పుడు ప్రచార ఛానళ్లను గూగుల్ తొలగించింది. ఇవి రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకుని షేర్ చేస్తున్నాయి. ఇజ్రాయెల్, పాలస్తీనా సంఘర్షణ, అంతర్గత ఎన్నికలు వంటి ప్రాంతీయ సమస్యలను ప్రస్తావించింది. అజర్బైజాన్కి చెందిన 457 ఛానళ్లు అజర్బైజాన్ అనుకూల కథనాలను ప్రచారం చేస్తూ ఆర్మేనియా దేశీయ విమర్శకులను విమర్శించాయి. ఈ తొలగింపులు గూగుల్ థ్రెట్ అనాలిసిస్ గ్రూప్ ఆధ్వర్యంలో జరిగాయి. టీఏజీ ప్రపంచవ్యాప్తంగా ప్రభావ కార్యకలాపాలను పర్యవేక్షిస్తోంది, తొలగిస్తుంది. మొత్తంగా ఈ చర్యలు ఆన్లైన్లో దుష్ప్రచారాన్ని అరికట్టేందుకు, కస్టమర్లను తప్పుదారి పట్టించకుండా చూసేందుకు, ప్రజాస్వామ్య చర్చలను బలహీనపడకుండా నిరోధించడానికి గూగుల్ ఈ చర్యలు చేపడుతోంది.